0 to 5 వెళ్తే సెల్ డెత్, అంతే. అందుకే గ్యాంగ్రీన్ అయిపోయింది. అవును. అదే ప్రెషర్ 20లో ఉన్నప్పుడు anaerobic ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. సో ఇన్ఫెక్షన్స్ వచ్చి దానికి క్లీన్ చేసి అంతా చేస్తా వెళ్తారు. తర్వాత అది నల్లగా అయిపోతా ఉంటుంది. క్లీన్ చేస్తున్నారు, యాంటీబయాటిక్స్ పెడుతున్నావు, రైట్? నువ్వు గాయాన్ని క్లీన్ చేస్తున్నావు, యాంటీబయాటిక్స్ పెడుతున్నావు, డిబ్రైడ్మెంట్ సర్జరీలు చేస్తున్నావు, అయినా కూడా గాయం చెడిపోతా ఉంది, నల్లగా అయిపోతా ఉంది. కారణం ఏంటి? దానికి కావాల్సిన ఆక్సిజన్ డెలివరీ కావట్లేదు, ప్రెషర్ తగ్గిపోతా ఉంది. 60-65 నుంచి ఉండాల్సింది 20కి పడిపోయి ఆ తర్వాత 0 to 5 5కు పడిపోయింది, సెల్ డెత్ అయ్యి. సో నువ్వు ఎంత యాంటీబయాటిక్స్ ఇచ్చినా, ఎంత డిబ్రైడ్మెంట్లు చేసినా, ఎన్ని రకమైన కట్లు కట్టినా దాన్ని నువ్వు ఆపలేకపోతున్నావు. ఎందుకంటే నువ్వు బయట నుంచి ప్రయత్నం చేస్తున్నావు, దానికి కావాల్సిన దానికి ఎట్లా. దట్ ఈస్ ద ప్రాబ్లం, వై ద వూండ్స్ ఆర్ నాట్ హీలింగ్ డిస్పైట్ యూజింగ్ యాంటీబయాటిక్స్ వాడుతూ కూడా యాంటీబయాటిక్లు సర్జరీలు ఎంత చేసినా ఇంకా డ్యామేజ్ అయిపోయి వేలు కొట్టేసే పరిస్థితి వస్తుంది. రీజన్ ఇది. నౌ దెర్ ఇస్ అనదర్ క్యాచ్ హియర్. సో దీన్ని ఏమంటారు? హైపాక్సియా. anaerobic atmosphere తయారైంది, హైపాక్సియా అంటే ఆక్సిజన్ లేని అట్మాస్ఫియర్, రైట్? 0 to 5 is cell death, but 5 to 10 is very mild, oxygen is coming. అది ఇంకా డేంజర్ ఎందుకు తెలుసా? 5 to 10 ప్రెషర్ లో అంటే హైపాక్సియా, అట్మాస్ఫియర్ హైపాక్సిక్ డ్యామేజ్ జరుగుతుంది. అంటే ఒకళ్ళని ముక్కు మూసేస్తే ఎలా అయితే కొట్టుకుంటారో అలా సెల్స్ ఇంతే ఆక్సిజన్ అందుతుంది. సో ఇంత ఆక్సిజన్ అందుతున్నప్పుడు అది స్ట్రగుల్ టు ఫంక్షన్ అవుతుంది. ఆ స్ట్రగులే సెల్ గ్రోత్ అవుతుంది, అబ్నార్మల్ గా సెల్ గ్రోత్ అవుతుంది, అదే క్యాన్సర్ గా మారుతుంది.